రామాయణ యుద్ధంలో లంకలో రామసేనతో ఘోర యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రజిత్ తన అపరిమిత శక్తిని పొందడానికి ఈ యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న విభీషణుడు రాముడికి ఈ సమాచారాన్ని అందించాడు. విభీషణుడు రాముడికి ఇలా చెప్పాడు: ఇంద్రజిత్ ఈ యాగం పూర్తి చేస్తే ఎవ్వరూ అతన్ని జయించలేరు. యాగం నడుస్తున్నప్పుడు అతనిపై దాడి చేసి ఆ యజ్ఞాన్ని అడ్డుకోవాలి అని. ఈ సలహాతో రాముడు లక్ష్మణుడు, హనుమంతుడు, అంగదుడు వంటి వీరులను పంపించాడు. వారు యాగం జరుగుతున్న నికుంభల స్థలాన్ని చేరుకొని యాగాన్ని భగ్నం చేశారు. యాగం విఘాతం వల్ల ఇంద్రజిత్ పూర్తి శక్తి పొందలేకపోయాడు. ఆపై జరిగిన భీకర యుద్ధంలో లక్ష్మణుడు ఇంద్రజిత్ను సంహరించాడు. ఇది లంకా యుద్ధంలో ఒక ముఖ్యమైన మలుపు. రావణుని పరాజయానికి ఇది ప్రధాన కారణమైంది. ఇంద్రజిత్ యాగం రామాయణంలో యుద్ధనీతికి, భక్తుల శక్తి, ప్రాముఖ్యతకు ఒక ఉదాహరణ. ఈ కథనం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, అధర్మ మార్గంలో శక్తి సంపాదించినా అది శాశ్వతం కాదు. ధర్మబలంతో కూడిన యోధులు క్రమం తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. యాగశక్తి, మంత్ర విద్యలు ఎంత శక్తివంతమైన సత్యం, ధర్మం ముందు ఓడిపోతాయి. ఇంద్రజిత్ యాగం కేవలం యుద్ధ కళ కాదు, అది రాక్షసుల ఆధ్యాత్మిక సాధనలో ఒక శిఖరం. రామాయణంలో ఈ సంఘటన మానవజాతికి ఒక శాశ్వత బోధన. ధర్మం మాత్రమే విజయానికి మార్గం. జై శ్రీరామ్.